హలో అండి, వెల్కమ్ టు సోనీ బుజ్జి వంటలు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ కీమా బిర్యానీ. చాలా బాగా కుదిరింది, రైస్ కూడా సూపర్ వచ్చింది అసలు. ఇంకా స్టోరీలోకి వెళ్దామా. స్టోరీ నేమ్ వచ్చేసి నిజమైన సంపద. అనగనగా ఒక ఊరిలో సోమనాథుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులు ఉన్నా మనశ్శాంతి మాత్రం ఉండేది కాదు. ఎప్పుడు తన సంపదను ఎలా కాపాడుకోవాలా అని ఆరాటపడుతూ విచారంగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. సోమనాథుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నా దగ్గర ఇంత ధనం ఉంది, కానీ మనసులో ప్రశాంతత లేదు. నిజమైన సుఖం ఎందులో ఉందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నీకు సమాధానం రేపు చెప్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఒక చిన్న సంచి ఉంది, దీన్ని జాగ్రత్తగా మీ ఇంట్లో దాచిపెట్టు, రేపు పొద్దున్నే తీసుకొనిరా అని ఒక పాత సంచిని ఇచ్చాడు. సోమనాథుడు ఆ సంచిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఈ సంచిలో ఏముందో, రత్నాలు ఉన్నాయా, బంగారు నాణాలు ఉన్నాయా అని అనుకొని ఎవరైనా దొంగలిస్తారేమో అనే భయంతో తెల్లవార్లు ఆ సంచి వైపే చూస్తూ గడిపాడు. ఇక తెల్లారింది. మరుసటి రోజు ఉదయాన్నే అలసిపోయిన కళ్ళతో సాధువు దగ్గరికి వెళ్ళాడు. సంచిని ఆయన చేతిలో పెడుతూ, స్వామి, దీనివల్ల రాత్రంతా నేను కంటి మీద కునుకు లేకుండా గడిపాను అన్నాడు. సాధువు ఆ సంచిని విప్పి చూశాడు. అందులో కొన్ని మామూలు రాళ్ళు మాత్రమే ఉన్నాయి. సోమనాథుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు, చూసావా సోమనాథ, ఈ సంచిలో ఉన్నది విలువలేని రాళ్ళు అని తెలియక అది పెద్ద సంపద అనుకొని లేనిపోని భయాన్ని, ఆందోళనను కొని తెచ్చుకున్నావు. నీ దగ్గర ఉన్న సంపద కూడా ఇంతే. దాన్ని కేవలం దాచిపెట్టుకొని ఎక్కడ పోతుందో అని భయపడితే అది నీవు ఎంత సంపాదించినా రాళ్లతో సమానమే. ఉన్న ధనాన్ని ఇతరులకు మేలు చేస్తూ మంచి పనుల కోసం ఉపయోగించినప్పుడే నీకు నిజమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తాయి. అదే నిజమైన సంపద. నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు, ఎంతమందికి ఎంత సహాయం చేసావన్నదే గొప్పగా చెప్పుకుంటారు. నీవు సంపాదించిన దాంట్లో నీకు సరిపోయినంతగా నువ్వు దాచుకొని మిగతాది పేదవారికి, మంచి పనుల కోసం ఉపయోగించు. దానికి మించిన తృప్తి, సంతోషం, మనశ్శాంతి ఏది ఉండదు. అందుకే నిజమైన సంపద ఏది అని అంటే, మనం ఇతరులకు మేలు చేసినప్పుడే ఆ సంపదకి విలువ ఉంటుంది. అప్పటి నుంచి సోమనాథుడికి జ్ఞానోదయం అయ్యింది. అప్పటి నుండి తన సంపదలో సగం పేదలకు సహాయం చేయటానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. అనుకున్నట్టుగానే అతనికి మనసులో ఎంతో ప్రశాంతత దొరికింది. ఇదండి స్టోరీ. ఇందులో నీతి ఏంటంటే, ధనాన్ని కేవలం కూడబెట్టుకోవడమే కాదు, దానిలో సగభాగం సరైన మార్గంలో ఇతరులకు సహాయం చేయటం కోసం ఉపయోగించడంలోనే నిజమైన ఆనందం, మనశ్శాంతి ఉంటాయన్నదే మన స్టోరీ అన్నమాట. ఇక మన కుకింగ్ విషయానికి వస్తే, మటన్ కీమా బిర్యానీ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. అసలు చాలా బాగా వచ్చింది, ఎంతో టేస్టీగా కూడా ఉంది. నేను ఆల్రెడీ మటన్ కర్రీ చేశాను కదా, అదే రోజు చేశాను అనమాట. మటన్ కర్రీ అయిపోయిన తర్వాత మటన్ కీమా బిర్యానీ చేశాను. రెండు కాంబినేషన్లో తింటే అబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసి మీరు కూడా ట్రై చేయండి. నా మటన్ కర్రీ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మటన్ కర్రీ వీడియో కూడా చూడండి. అది ఇది కాంబినేషన్ సూపర్ ఉంది. ఈ రెసిపీ వండేటప్పుడు అయితే రెండు పొయ్యిలు పెట్టాను కదండి. ఎంత పొగొచ్చిందో అనండి, కళ్ళు మంట పుట్టినాయి. మామూలు కళ్ళల్లో నుంచి నీళ్ళు రాలేదు. కానీ కష్టానికి తగ్గట్టుగా మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వంటలు. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కానీ నా స్టోరీస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైకు, కామెంటు, షేరు అన్నీ ఇవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ముందల వీడియోను కూడా పూర్తిగా చూడండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, కానీ వ్యూసే రావట్లేదండి. సర్లే, స్టార్టింగే కదా, స్టార్టింగ్ అంత ఏం రాదు కదా.
చూద్దాం అనేసి నేను ఎంత తక్కువ వ్యూస్ వస్తున్నా కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అదిగోనండి, ఇంకా అంతా డైనింగ్ టేబుల్ సెట్ చేశాను. మా బుజ్జి పాపకి పెట్టేశాను. బాగుంది సెట్టింగ్ అంతా కూడా, చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.